మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1190. ఈరోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి రీసెంట్ గా గ్లోబల్లీ మనం చూసాం అనుకోండి, ఏఏ స్టాక్స్ లోని మంచి ర్యాలీ కనపడింది కదా. నో మన ఇండియన్ మార్కెట్ లోని ఈ ఏఏ స్టాక్స్ అయితే లిస్ట్ అయ్యలేవు. సో గ్లోబల్లీ ఉన్నటువంటి ఏఏ స్టాక్స్ లోకి ఎఫ్ఐ మనీ అయితే మన ఇండియన్ మార్కెట్ నుంచి మూవ్ అయ్యేసరికి మన మార్కెట్ లో కొంత వాలటాలిటీ అనేది చూసాం. నో ఇప్పుడు ఈ ఏఐ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నది. దీనివల్ల మన ఇండియన్ మార్కెట్స్ లోకి ఎఫ్ఐ మనీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దాని గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా రేపటి నుంచి ఓపెన్ అయ్యేటువంటి ఎక్సెల్ సాఫ్ట్ ఐపీఓ రిలేటెడ్ గా కూడా ఈ రోజు వీడియోలో బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని ఉన్నాయి, అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 277 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 84,673 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 103 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,910 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.68% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.93% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు మన మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు మార్కెట్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా హోప్స్ అయితే పెరుగుతానే ఉన్నాయి కదా. నిన్ననే మన వీడియోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం. మన ఆయిల్ మినిస్టర్ అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి గారు యుఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఎల్పిజి రిలేటెడ్ గా అయితే ట్వీట్ చేశారు. దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు మన మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు మాట్లాడుతూ త్వరలోనే అందరూ కూడా ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా. అండ్ ఇండియా అండ్ యుఎస్ మధ్యన ఈ ట్రేడ్ డీల్ జరుగుతున్నా కూడా చాలా బ్యాలెన్స్డ్ డీల్ అనేది. ఎందుకంటే ప్రీవియస్ గా యుఎస్ ఇండియా అయితే కంటిన్యూస్ గా ప్రెషర్ చేసేది కదా. అంటే మన అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, డైరీ సెక్టర్ కావచ్చు, ఈ సెక్టర్ లోని వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ కావాలని చెప్పి. బట్ ఈ విషయంలోని ఇండియా అయితే వెనక్కి తగ్గకపోవడంతో ఇన్ని రోజులు ఈ ట్రేడ్ డీల్ అయితే లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్లీ ఇప్పుడు ట్రేడ్ డీల్ జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఇండియా ఏమైనా కాంప్రమైజ్ అయిందా అంటే ఆయన ఏమంటున్నారంటే ఫార్మర్స్ అండ్ ఫిషర్మెన్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తూ రెండు కంట్రీస్ కి కూడా లాభపడేలాగే ఇండియా అండ్ యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ జరుగుతుందని. అండ్ ఈ గుడ్ న్యూస్ కూడా ప్రతి ఒక్కళ్ళు త్వరలోనే వినబోతున్నారని చెప్పి పీయూష్ గోయల్ గారు కామెంట్ చేయడం జరిగింది. ఈవెన్ పీయూష్ గోయల్ గారే కాదు, వైట్ హౌస్ అడ్వైజర్ అయినటువంటి కెవిన్ హెసెట్ ని సిఎన్బిసి వాళ్ళు ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అడిగినటువంటి క్వశ్చన్ కి ఆయన రెస్పాండ్ అవుతూ ఇండియాతో జరగబోయేటువంటి ట్రేడ్ డీల్ చాలా క్లోజ్ గా ఉన్నది, అంటే త్వరలోనే ఈ ట్రేడ్ డీల్ అయితే క్లోజ్ అవుతుందని. ఇండియా అండ్ రష్యా మధ్య ఏవైతే సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలు, అంటే మనం ఎక్కువగా ఈ రష్యా నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకోవడం ఇటువంటివి అయితే ఆపాలని యుఎస్ కంటిన్యూస్ గా అడిగేది కదా. సో దీని వల్ల కొంతవరకు డీల్ అయితే డిలే అయిందని. బట్ ఇప్పుడు అవన్నీ సార్ట్ అవుట్ అవుతున్నాయి. సో ఈ ట్రేడ్ డీల్ అయితే త్వరలోనే జరగచ్చు అన్నట్టుగా అతని దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చాయి. ఓవరాల్ గా బోత్ కంట్రీస్ దగ్గర నుంచి కూడా ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తుండడంతో పాటు ఇండియా అయితే యుఎస్ నుంచి ఎల్పిజి ఇంపోర్ట్ రిలేటెడ్ గా కూడా అగ్రిమెంట్ అయితే సైన్ చేసేసింది కదా. సో త్వరలోనే ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనపడుతున్నాయి. దీంతో పాటుగా రీసెంట్ గా గ్లోబల్ మార్కెట్స్ అండ్ మన ఇండియన్ మార్కెట్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ మనం చూసినట్లయితే గ్లోబల్లీ ఉన్నటువంటి ఏ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏ స్టాక్స్ లోని మంచి రన్అప్ అయితే కనపడింది కదా. బికాస్ ఏ భూమి ఏదైతే కనబడుతున్నదో దాంతో ఏ స్టాక్స్ లోకి ఇన్ఫ్లోస్ అయితే స్ట్రాంగ్ గా వెళ్ళాయి. ఈవెన్ ఇండియన్ మార్కెట్ నుంచి ఏవైతే ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్ళాయో అవన్నీ కూడా ఈ ఏ స్టాక్స్ లోకే మూవ్ అయ్యాయని. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏర్పడుతున్నటువంటి బబుల్ ఏదైతే ఉన్నదో ఆ బబుల్ ఒకవేళ బర్స్ట్ అయింది అనుకోండి ఏ స్టాక్స్ లోని, ఖచ్చితంగా ఇండియాలోకి తిరిగి ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ స్ట్రాంగ్ గా వస్తాయి. ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నదని చెప్పి సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఇండియన్ మార్కెట్ ని చూసినట్లయితే లాస్ట్ 1 year లో మన మార్కెట్ పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు, కానీ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా బాగా ర్యాలీ అయ్యాయి కదా. సో గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ మన ఇండియన్ మార్కెట్ అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది. దట్టు ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఈవెన్ మన కార్పొరేట్స్ కూడా ఎర్నింగ్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. కాబట్టి ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లోని మన మార్కెట్ లోని చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నదని. ఒకవేళ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఈ ఏ స్టాక్స్ లో ఫామ్ అవుతున్న బబుల్ గనక బర్స్ట్ అయితే ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ స్టాక్స్ నుంచి మూవ్ అయ్యి మన ఇండియన్ మార్కెట్ లోకి వచ్చేటువంటి అవకాశం స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా నెక్స్ట్ అంటే ఏ స్టాక్స్ లో ఏం జరుగుతుంది అన్నది ఎవరూ చెప్పలేం. బట్ ఎక్కడైనా సరే ఒక్కసారి వాల్యుయేషన్స్ కనుక ఎక్స్పెన్సివ్ గా మారాయి అనుకోండి, అక్కడ కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. సో ఒకవేళ ఏ స్టాక్స్ లో అటువంటి ప్రాఫిట్ బుకింగ్ కనపడితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అయితే మన ఇండియన్ మార్కెట్ కి మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన మార్కెట్ లో చూసాం అనుకోండి ఏ రిలేటెడ్ గా పెద్దగా కంపెనీస్ ఏమీ లేవు కదా. గ్లోబల్ మార్కెట్స్ లో ఉన్నాయి కానీ మన మార్కెట్స్ లో లేకపోవడం వలన
ఈ ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా గ్లోబల్ మార్కెట్స్ కి అయితే మూవ్ అయ్యాయి. వన్స్ అక్కడ గనక అంటే ఏ స్టాక్స్ లో ఫామ్ అవుతున్న బబుల్ గనక బ్రేక్ అయితే మనం మార్కెట్స్ లోకి అయితే ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాంగ్ గానే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ప్రెసెంట్ మన ఎకానమీ గ్రోత్ బాగుంది, అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఇండియా అండ్ యుఎస్ మధ్య జరిగేటువంటి ట్రేడ్ డీల్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే వచ్చేసినట్లయితే మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ చాలా ఇంపార్టెంట్ డిసిషన్ అయితే ఒకటి తీసుకోబోతున్నది. మనం ట్రైన్ లో జర్నీ చేసేటప్పుడు మెయిన్లీ మనం ఫేస్ చేసేటువంటి ఇష్యూ ఏంటి? ఫుడ్ రిలేటెడ్ ఇష్యూ అయితే రెగ్యులర్ గా ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో రెగ్యులర్ గా ఎవరైతే ట్రైన్ లో జర్నీ చేస్తుంటారో వాళ్ళకైతే ఇష్యూ గురించి క్లారిటీగా ఐడియా ఉంటుంది. ట్రైన్ లో వెళ్ళేటప్పుడు సడన్ గా మనం ఇంట్లోని ఫుడ్ తినలేదు లేదా ఫుడ్ తీసుకెళ్లేదు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ క్వాలిటీ అది బాగోక అది ఇష్యూస్ ని ఫేస్ చేస్తుంటాం కదా. సో ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఏం చేయబోతుందంటే రైల్వే స్టేషన్స్ లోనే అన్ని రకాల ఫుడ్ అవుట్లెట్స్ అయితే అవైలబుల్ గా ఉండేలాంటి డిసిషన్ అయితే తీసుకోబోతుందని, దీనిలో భాగంగా మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, పిజ్జా హట్, బాస్కిన్ అండ్ రాబిన్స్, హల్దీరామ్స్, బికనేర్ వాలా ఇటువంటి ఫుడ్ అవుట్లెట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా రైల్వే స్టేషన్స్ లోని సెటప్ చేయడానికి అని చెప్పి ఇండియన్ రైల్వేస్ అయితే చూస్తుంది. సో దీనికి ఏంటంటే మనకి ఆప్షన్స్ కండక్ట్ చేస్తారు. ఆప్షన్స్ కండక్ట్ చేసి ఎవరైతే ఆప్షన్స్ గెలుస్తారో వాళ్ళు స్టోర్స్ 5 years కి అలాగైతే తీసుకోవచ్చు. తీసుకుని వాళ్ళ స్టోర్ అయితే సెటప్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో దీనివల్ల ఏంటంటే మనకి మోర్ ఫుడ్ ఆప్షన్స్ అన్నవి అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి సో ఎక్కువ మంది ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి ఇండియన్ రైల్వేస్ అయితే ఈ రకమైన డిసిషన్ తీసుకుంటుంది. అండ్ అంతేకాకుండా ఇండియన్ రైల్వేస్ కి కూడా దీని ద్వారా ఆదాయం జనరేట్ అవుతుంది కాబట్టి రైల్వేస్ అయితే ఫైనల్లీ ఈ డిసిషన్ అయితే తీసుకోబోతుంది. రైల్వేస్ కనుక ఈ డిసిషన్ తీసుకున్నట్లయితే మెయిన్లీ మనం చూసాం అనుకోండి, కేఎఫ్సి, పిజ్జా హట్ ఇటువంటి వాటిని ఆపరేట్ చేసేటువంటి దేవియాని ఇంటర్నేషనల్ కావచ్చు, సఫైర్ ఫుడ్స్ కావచ్చు, అండ్ అలాగే జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆప్షన్స్ లోని పార్టిసిపేట్ చేసి వాళ్ళ స్టోర్స్ ని రైల్వే స్టేషన్స్ లో సెటప్ చేయొచ్చు. దట్ రైల్వే స్టేషన్స్ లో సెటప్ చేసిన తర్వాత వీళ్ళ సేల్స్ కూడా బాగానే జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ కంపెనీస్ అన్నిటికీ ఇది పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి గ్రో గురించి మాట్లాడాలి. ఈ గ్రో రిలేటెడ్ గా నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎక్స్చేంజెస్ కి వీళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళ బోర్డు November 21 రోజున మీట్ అయ్యి వీళ్ళ Q2 ఫైనాన్షియల్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. ఐపీఓకి వచ్చి స్టాక్ లిస్ట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా స్టాక్ అయితే పెరిగింది కదా. సో ఇంతలా పెరిగిన తర్వాత వీళ్ళ నెంబర్స్ ఎలా వస్తాయి అన్నది చూడాలి. ఒకవేళ నెంబర్స్ కనుక బాగా వచ్చాయనుకోండి ఫైన్. అలా కాకుండా నెంబర్స్ ఏమైనా మార్కెట్ ని కొంత డిసప్పాయింట్ చేస్తే ఆ టైంలో స్టాక్ లో మనం కొంత ప్రెషర్ ని చూసే అవకాశం అయితే ఉన్నది. ఈ గ్రో గురించి మాట్లాడేటప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే అడ్రస్ చేయవలసి ఉన్నది. నిన్న వీడియోలోని గ్రో గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మాట్లాడుకున్న తర్వాత వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కొంతమంది దగ్గర నుంచి అయితే కామెంట్స్ వచ్చి వీళ్ళు ఏమంటున్నారంటే గ్రో వచ్చిన టైంలోని వాల్యుయేషన్స్ చాలా హైగా ఉన్నాయని చెప్పారు, అప్లై చేయకూడదు అన్నట్టుగా చెప్పారు ఛానల్లోని. ఇప్పుడు గ్రో పెరిగిపోయిన తర్వాత క్రెడిట్ తీసుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. రెగ్యులర్ గా ఎవరైతే మన ఛానల్ చూస్తుంటారో వాళ్ళకైతే గ్రో ఐపీఓలోని ఏం చెప్పాం అన్నది క్లియర్ గా ఐడియా ఉంటుంది. ఐపీఓ వీడియో కనుక కంప్లీట్ గా చూసినట్లయితే సో ఇక్కడ వాల్యుయేషన్స్ హై ఉన్నాయి అది ఇది అని చెప్పేసి ఇప్పుడు పెరిగాక క్రెడిట్ తీసుకుందాం అంటున్నారు అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ క్రెడిట్ తీసుకోవడానికి ఏం లేదు అండ్ క్రెడిట్ తీసుకోవాలని కూడా కాదు. ఒకసారి ఐపీఓ వీడియోలోని కన్క్లూజన్ ఏం చెప్పాం ఒకసారి విందాం. విన్న తర్వాత నిజంగా వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయని చెప్పామా లేదా అని మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది కదా ఎవరైతే అంటున్నారో. ఒకసారి ఆ పార్ట్ ప్లే చేస్తాను చూడండి, యూట్యూబ్ లోనే ఉన్నది కదా, ఒకసారి ప్లే చేస్తాను వినండి, విన్నాక మాట్లాడుకుందాం. కమింగ్ టు వాల్యుయేషన్ కంపారిజన్ మనం చూసినట్టయితే వీళ్ళు ఐపీఓని హైయర్ ప్రైస్ బ్యాండ్ ఆధారంగా చూసినట్టయితే 31.35 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే కోట్ చేస్తున్నారు. మన లిస్టెడ్ పియర్స్ ఎవరైతే డేటా వీళ్ళు ఆర్హెచ్పీలు ఇచ్చారు, ఏంజిల్ వన్ అవచ్చు, మోతిలాల్ అవచ్చు, 361 వ్యామ్ ఆర్ నోమా వెల్త్ ఆర్ ప్రుడెంట్ తో కంపేర్ చేసినట్టయితే ఆల్మోస్ట్ సిమిలర్ రేంజ్ లో ఐపీఓని కోట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. సో వీళ్ళు గ్రోత్ రేట్ బాగుంది కదా అని చెప్పి మరీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోని ఐపీఓని అయితే తీసుకురాలన్నట్టుగా మనకు దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది. సో విన్నారు కదా అక్కడ ఏం చెప్పాం. సో వీళ్ళ గ్రోత్ రేట్ బాగుంది కదా అని చెప్పి మరీ అంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కి అయితే ఐపీఓని తీసుకురాలేదన్నట్టుగా మనకైతే క్లియర్ గా అర్థమవుతుందని చెప్పి అన్నాం కదా. సో అన్న తర్వాత అంటే ఆ కన్క్లూజన్ లో క్లియర్ గా వ్యూ షేర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ తీసుకొచ్చారని చెప్పారు అది ఇది అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేస్తున్నారు. సో ఒకసారి ఫుల్ ఫ్లెజ్డ్ గా వీడియో చూడండి గైస్, చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓన్లీ నెగిటివ్ థింగ్ అక్కడ ఏం చెప్పాం, ప్రీ ఐపీఓ టైంలో ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఉంటారో వాళ్ళకైతే ఇది నష్టం. ఎందుకంటే ప్రీ ఐపీఓ లోని చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోని చాలా మంది షేర్స్ అయితే కొన్నారు. బట్ ఐపీఓకి వస్తున్నటువంటి వాల్యుయేషన్ పరంగా చూసినట్లయితే వాళ్ళైతే నష్టపోతున్నారని చెప్పి షేర్ చేసాం తప్ప గ్రో ఐపీఓ ఎక్స్పెన్సివ్
వాల్యుయేషన్స్ కి వస్తుందని ఎక్కడ చెప్పలేదు. సో అందుకనే ఒకసారి ఫుల్ ఫ్లెజ్ గా వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఆల్రెడీ మన రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే క్లియర్ గానే అర్థమై ఉంటుంది ఐపీఓ వీడియోలో చెప్పినప్పుడు. మైట్ బి ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళు ఏమైనా తప్పుగా అనుకున్నారేమో. ఒకసారి వీడియోస్ అందుకనే ఫుల్ ఫ్లెజ్ గా కంప్లీట్ గా వీడియో చూడడానికి ప్రయత్నించండి. అక్కడ ఏం చెప్తున్నాం అన్నది క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ రేపటి నుంచి ఓపెన్ అవబోతున్నటువంటి ఎక్సెల్ సాఫ్ట్ ఐపీఓ గురించి ఇప్పుడు మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ కంపెనీ బిజినెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్ కి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ కి కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్ కావచ్చు అండ్ మెటీరియల్స్ కావచ్చు, ఇటువంటి సర్వీసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీ. ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కనే కాదు గవర్నమెంట్ బాడీస్ కి కూడా వీళ్ళు ఇటువంటి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళ ప్రొడక్ట్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఏఐ పవర్డ్ యాప్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫామ్, టెస్ట్ అండ్ అసెస్మెంట్, స్టూడెంట్ సక్సెస్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్రొక్టోరింగ్, డిజిటల్ ఈబుక్ ప్లాట్ఫామ్ లాంటి సర్వీసెస్ అన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీ. అండ్ ఈ కంపెనీని ఇయర్ 2000 లోని బెంగళూరులోని స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనం చూసినట్లయితే ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ధనంజయ్ సుధాన్వా గారు వ్యవహరిస్తున్నారు. ఈయన వైఫ్ అయినటువంటి లజ్వంతి సుధాన్వా గారు ప్రెసెంట్ కంపెనీ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉంటే, ఆయన డాటర్ అయిన శృతి సుధాన్వా గారు ప్రెసెంట్ కంపెనీ యొక్క హోల్ టైమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అండ్ రిమైనింగ్ బోర్డ్ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 101 న్యూ క్లయింట్స్ ఉన్నారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 6 న్యూ క్లయింట్స్ ని కూడా యాడ్ చేయడం జరిగింది. వీళ్ళు క్లయింట్స్ తోని చాలా లాంగ్ టర్మ్ నుంచి అసోసియేట్ అయి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మోర్ దెన్ 10 ఇయర్స్ నుంచి వీళ్ళు 24 క్లయింట్స్ తో అసోసియేట్ అయి ఉన్నట్లయితే, మోర్ దెన్ 5 ఇయర్స్ నుంచి వీళ్ళు 40 క్లయింట్స్ తో అసోసియేట్ అయి ఉన్నారు. అండ్ రిమైనింగ్ క్లయింట్ డీటెయిల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు షేర్ చేసినటువంటి డేటాని బట్టి వీళ్ళకి క్లయింట్ తోని అసోసియేషన్ అయితే చాలా లాంగ్ టర్మ్ కంటిన్యూ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ క్లయింట్స్ విషయంకి వచ్చినట్లయితే వీళ్ళకి యుఎస్ నుంచే మెజారిటీ ఆఫ్ ది క్లయింట్స్ అయితే ఉన్నారు. అండ్ ఈ క్లయింట్స్ లో మనం చూసినట్లయితే పియర్సన్ ఎడ్యుకేషన్ కావచ్చు, AQA ఎడ్యుకేషన్ కావచ్చు, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కావచ్చు, వీళ్ళతో పాటుగా వీళ్ళకున్నటువంటి మేజర్ క్లయింట్స్ డీటెయిల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళ దగ్గర ప్రెసెంట్ 1118 ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ ఎంప్లాయీస్ అట్రిషన్ రేట్ కూడా కంట్రోల్ లోనే ఉన్నది. నెక్స్ట్ వీళ్ళ రెవెన్యూ బ్రేకప్ మనం చూసినట్లయితే వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సర్వీసెస్ నుంచి అయితే వస్తున్నాయి. దీని తర్వాత అసెస్మెంట్ అండ్ ప్రాక్టరింగ్ సొల్యూషన్స్ నుంచి కూడా వీళ్ళు డీసెంట్ రెవెన్యూస్ జనరేట్ చేస్తున్నారు. దాని తర్వాత లెర్నింగ్ అండ్ స్టూడెంట్ సక్సెస్ సొల్యూషన్స్ నుంచి కూడా వీళ్ళకి రెవెన్యూస్ బాగానే వస్తున్నాయి. బట్ లెర్నింగ్ డిజైన్ అండ్ కంటెంట్ సొల్యూషన్స్ నుంచి వీళ్ళకి చాలా తక్కువ రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. అండ్ జియోగ్రఫీ వైజ్ రెవెన్యూ బ్రేకప్ మనం చూసినట్లయితే ఇందాక మీకు చెప్పాను కదా, వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది క్లయింట్స్ యుఎస్ నుంచే ఉన్నారు. సో దాంతోనే వీళ్ళకి నార్త్ అమెరికా నుంచే 60.65% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే, యూరోప్ అండ్ యూకే నుంచి 22.18% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ ఇండియా నుంచి 8% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే, అదర్ దెన్ ఇండియా రిమైనింగ్ ఏషియన్ కంట్రీస్ నుంచి కూడా వీళ్ళకి 8% వరకు రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. సో దీన్ని బట్టి వీళ్ళకి మేజర్ గా రెవెన్యూ కంట్రిబ్యూషన్ అనేది నార్త్ అమెరికా నుంచి వస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ కంపెనీలోని ప్రెసెంట్ వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ అయినటువంటి పెడాంటా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 43% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే, ధనంజయ్ సుధాన్వా గారు 38% పైన స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ లజ్వంతి సుధాన్వా గారు 11% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే, శృతి సుధాన్వా గారు 0.46% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ప్రమోటర్ గ్రూపే ఈ కంపెనీలోని 94% పైన స్టేక్ ని అయితే హోల్డ్ చేస్తుంది. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఈ ఐపీఓ 19th నవంబర్ అంటే రేపు ఓపెన్ అయ్యి 21st నవంబర్ రోజున క్లోజ్ అవుతుంది. రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓ లోని QIBs కి 50%, NIS కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలాట్ చేయడం జరిగింది. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఇది కంప్లీట్ బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. దీని యొక్క ఇష్యూ సైజ్ 500 crores. దీనిలో ఫ్రెష్ ఇష్యూ 180 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 320 crores. అంటే ఈ ఐపీఓ ద్వారా ఏదైతే ఫండ్ రైజ్ చేస్తున్నారో దానిలో మెజారిటీ ఆఫ్ ది ఫండ్ వీళ్ళు ఎవరైతే సెల్ చేస్తున్నారో ఐపీఓలో వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 114 రూపీస్ టు 120 రూపీస్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ తో మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 1381 crores. అండ్ ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 125 షేర్స్ తోని 1 lot కి అప్లై చేయవలసి ఉంటుంది. అండ్ ఈ స్టాక్ బోత్ BSE అండ్ NSE లోని లిస్ట్ అవునుంది. అండ్ ఈ ఐపీఓ రిలేటెడ్ గా మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నావో ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ గా 37 crores డెట్ ఉంటే 375 crores ఈక్విటీ ఉన్నది. అంటే డెట్ టు ఈక్విటీ ఈజ్ నెగ్లిజిబుల్. కమింగ్ టు ద P&L స్టేట్మెంట్, వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 ఇన్ బిట్వీన్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 9.35% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే, ఆపరేటింగ్ ఎబిటాలోని 3.66% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 24.41%
CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు కన్సిస్టెంట్ గా 30% దగ్గరలోని ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేసినట్లయితే 12 to 14% ఇన్ బిట్వీన్ ప్యాట్ మార్జిన్స్ అయితే జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు ద పియర్ గ్రూప్ కంపారిజన్, ఈ ఎక్సెల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళకన్నా కేసాల్స్ ఇండియా లిమిటెడ్ అండ్ సిల్వర్ టచ్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళు బెటర్ రెవెన్యూ గ్రోత్ అండ్ ప్యాట్ గ్రోత్ అయితే డెలివర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ MPS లిమిటెడ్ ఉన్నది కదా, ఈ MPS లిమిటెడ్ వాళ్ళు కూడా మంచి గ్రోత్ ని డెలివర్ చేస్తున్నారు. అండ్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి పియర్ గ్రూప్స్ లోని కేసాల్స్ వాళ్ళు బెటర్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. అండ్ కేసాల్స్ తర్వాత ఎక్సెల్ సాఫ్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ అండ్ MPS లిమిటెడ్ కూడా బెటర్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నాయి. అండ్ రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి అందరికన్నా కూడా బెటర్ రిటర్న్ రేషియోస్ ని కేసాల్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు జనరేట్ చేస్తున్నారు. ఈ కేసాల్స్ ఇండియా లిమిటెడ్ తర్వాత MPS లిమిటెడ్ వాళ్ళు అండ్ అలాగే సిల్వర్ టచ్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళు కూడా బెటర్ రిటర్న్ రేషియోస్ జనరేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు ద వాల్యుయేషన్స్ మాట్లాడుకునే ముందు ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉన్నటువంటి రిస్క్ గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. వీళ్ళకి వస్తున్నటువంటి టోటల్ రెవెన్యూస్ లోని వీళ్ళ క్లయింట్ అయినటువంటి పియర్సన్ ఎడ్యుకేషన్ గ్రూప్ దగ్గర నుంచే వీళ్ళకి 59% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. ఈవెన్ 59% అనే కాదు, మీరు కంటిన్యూస్ గా చూసినట్లయితే 50% వరకు కూడా రెవెన్యూ కంట్రిబ్యూషన్ వీళ్ళకి పియర్సన్ ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచే వస్తుంది. ఒకవేళ ఈ పియర్సన్ ఎడ్యుకేషన్ గ్రూప్ తో ఉన్నటువంటి ఈ డీల్ ఏదైతే ఉన్నదో, ఈ డీల్ ఎప్పుడైనా గనక క్యాన్సిల్ అయిందనుకోండి, వీళ్ళ రెవెన్యూస్ పైన మెజారిటీ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. దట్టు వీళ్ళకి యుఎస్ నుంచే ఎక్కువగా మెజారిటీ కంట్రిబ్యూషన్ అన్నది ఉన్నది కదా. సో యుఎస్ ఇండియా మధ్యన రిలేషన్షిప్ బాగుంది అనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా ఏదైనా ఇష్యూస్ మధ్యలో అవి వచ్చాయి అనుకోండి, అప్పుడు కూడా వీళ్ళ పైన ఇంపాక్ట్ పడుతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు ద వాల్యుయేషన్స్, వీళ్ళ IPO లో కోట్ చేస్తున్నటువంటి ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం చూసినట్లయితే వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ కన్నా కూడా వీళ్ళు కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కే ఈ IPO ని కోట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒకవేళ IPO లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే ఒకసారి కంపెనీ రిలేటెడ్ గా డీటెయిల్స్ ఏవైతే షేర్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుని ఫర్దర్ గా రీసెర్చ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ప్రయత్నించిన తర్వాత మీకు వాల్యుయేషన్స్ అన్ని కూడా కంఫర్టబుల్ గా అనిపించాయో లేదో చెక్ చేసుకుని డిమాండ్ కూడా చూసుకుని ఈ IPO లో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా డిసిషన్ మీరు తీసుకోవడం బెటర్. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూసినట్లయితే గోల్డ్ లోని మంచి రన్అప్ చూసాం కదా. గోల్డ్ ఇంతలా పెరిగిన తర్వాత కూడా ఆస్ట్రేలియాకి చెందినటువంటి సోవరింగ్ వెల్త్ ఫండ్ అయిన ఆస్ట్రేలియాస్ ఫ్యూచర్ ఫండ్ ఏదైతే ఉన్నదో, ఇది గోల్డ్ లోని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నది. ప్రెసెంట్ చూసినట్లయితే ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుండడంతో పాటు గ్లోబల్ అన్సర్టనిటీ అన్నది కంటిన్యూ అవుతున్నది. అండ్ మరి కొన్నాళ్ళు ఇటువంటి ఎన్విరాన్మెంటే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో వీళ్ళు గోల్డ్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్నట్లుగా, దాంతోనే గోల్డ్ లోని వీళ్ళ హోల్డింగ్ అయితే పెంచుకుంటున్నట్లుగా ఈ ఫండ్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రెసెంట్ గోల్డ్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సో ఇక్కడ నుంచి గోల్డ్ అంతలా పెరుగుతుందా అంటే ఎవరు కూడా చెప్పలేం. గోల్డ్ పెరగడానికి ఉన్నటువంటి వేరియస్ రీజన్స్ మనం ముందే మాట్లాడుకున్నాం కదా. మన సెంట్రల్ బ్యాంక్స్ కంటిన్యూస్ గా గోల్డ్ పర్చేస్ చేయడం కావచ్చు, గ్లోబల్ అన్సర్టనిటీస్ కావచ్చు, వీటన్నిటి వలన గోల్డ్ లో మనం మంచి రన్అప్ చూసాం. బట్ ఇక్కడి నుంచి కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఇదే లెవెల్లో గోల్డ్ కొంటాయా లేదా అనేది ఎవరు చెప్పలేం. అలా అని ఇక్కడ నుంచి గోల్డ్ ప్రైస్ పడిపోద్దంటే గోల్డ్ ప్రైస్ పెద్దగా పడకపోవచ్చు. బట్ అలా అని ప్రీవియస్ గా ఏదైతే గోల్డ్ రిటర్న్స్ ఇచ్చిందో అంతలాంటి రిటర్న్స్ అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఏదైనా అంత మ్యాసివ్ రన్అప్ చూసిన తర్వాత కొంతవరకు పెరుగుతుంది, కానీ మరి ప్రీవియస్ గా వచ్చినటువంటి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయబోతుందో ఆ బడ్జెట్ రిలేటెడ్ గా ప్రీ బడ్జెట్ మీట్ జరుగుతుంది కదా. ఈ ప్రీ బడ్జెట్ మీట్ లోని మార్కెట్ రిప్రజెంటేటివ్స్ కొన్ని సజెషన్స్ అయితే ఫైనాన్స్ మినిస్టర్ కి సబ్మిట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ క్యాష్ మార్కెట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన STT ని తగ్గించాలని చెప్పి వీళ్ళు ప్రపోజల్ ని సబ్మిట్ చేశారని, దీంతో పాటుగా చాలా మంది ఇన్వెస్టర్స్ బైబ్యాక్స్ లోని పార్టిసిపేట్ చేస్తుంటారు కదా. ఈ బైబ్యాక్ లోని టాక్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ టాక్సేషన్ ఓన్లీ ప్రాఫిట్ కాంపోనెంట్ పైనే ఉండాలి, టోటల్ పేఅవుట్ పైన అయితే ఉండకూడదని చెప్పి కూడా ప్రపోజల్ అయితే సబ్మిట్ చేశారు. అండ్ అంతేకాకుండా NRS కి షార్ట్ టర్మ్ డివిడెండ్స్ పైన ఏదైతే ట్యాక్స్ ఉన్నదో అటువంటి ట్యాక్స్ ని డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కి కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి సజెస్ట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ NRS కి షార్ట్ టర్మ్ డివిడెండ్స్ పైన 20% ట్యాక్స్ ఉంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ 42% వరకు కూడా ట్యాక్స్ ని ఫేస్ చేస్తున్నారు. సో ఈ ట్యాక్స్ అయితే తగ్గాలని చెప్పి ప్రపోజల్స్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ సబ్మిట్ చేసినటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమేమి అప్రూవ్ అవుతాయన్నది మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ వీటికి అప్రూవల్ కనుక వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా అయితే మనం అది చాలా బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మన ఇండియన్ రైల్వే సిమెంట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ని తగ్గించేందుకు గాను కొత్త లాజిస్టిక్ పాలసీని అయితే తీసుకొస్తుంది. దీనిలో భాగంగా ఇండియన్ రైల్వేస్ లోని సిమెంట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ని అయితే డ్రాస్టిక్ గా తగ్గించబోతున్నామని. సో దీని ద్వారా ఓవరాల్ గా సిమెంట్ కాస్ట్ అనేది తగ్గుతుంది కాబట్టి మిడిల్ క్లాస్ పీపుల్ కి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి మన రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఆయన చెప్తున్నట్టుగా కొత్త లాజిస్టిక్ పాలసీలో భాగంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ సిగ్నిఫికెంట్ గా తగ్గింది అనుకోండి, దాని వలన సిమెంట్ ఓవరాల్ ఎండ్ యూజర్ కి వచ్చేటువంటి సిమెంట్ కాస్ట్ అనేది తగ్గుతుంది. కాబట్టి దీన్ని మనం ఓవరాల్ గా కన్స్యూమర్ కనే కాదు సిమెంట్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ యాక్సెస్ కేట్స్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. యాక్సెస్ కేట్స్ వాళ్ళకి ప్యూర్ ప్లే FPGA సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఆల్టెరా కార్పొరేషన్
అప్లికేషన్స్ వాళ్ళతో ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ఏదైతే ఉన్నదో ఆ పార్ట్నర్షిప్ ని ఎక్స్పాండ్ చేసేందుకు గాను వీళ్ళు ఒక అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మిషన్ క్రిటికల్ డిఫెన్స్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేయబోతున్నారు. దీనికి గాను యాక్సెస్ కిట్స్ అండ్ ఆల్టెరా వాళ్ళు కలిపి బెంగళూరులోని 10,000 స్క్వేర్ ఫీట్ ఇన్నోవేషన్ ల్యాబ్ నైతే ఎస్టాబ్లిష్ చేస్తామని, దీని ద్వారా మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ లోని యూజ్ చేసేటువంటి FPGA బేస్డ్ రిఫరెన్స్ డిజైన్స్ అన్నిటిని కూడా వీళ్ళు డిజైన్ చేసి డెవలప్ చేయబోతున్నట్లుగా యాక్సెస్ కిట్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఆల్టెరా వాళ్ళతో ఉన్నటువంటి ఈ పార్ట్నర్షిప్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం ద్వారా మిషన్ క్రిటికల్ డిఫెన్స్ అప్లికేషన్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా అయితే ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని యాక్సెస్ కిట్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళకి UK కి చెందినటువంటి ఒక కస్టమర్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ £1,468,804 అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ కస్టమర్ కి వీళ్ళు 3 years పాటు న్యూస్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బల్క్ ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇంటర్నేషనల్ క్లయింట్స్ దగ్గర నుంచి కొత్తగా ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఆర్డర్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,400 crores అండ్ ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు ఈ కస్టమర్స్ కి డిఫెన్స్ ప్రొడక్ట్స్ ని సప్లై చేయాలని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్స్ ని వీళ్ళు 4 years లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ వీసా సర్వీసెస్ అవి ప్రొవైడ్ చేసేటువంటి BLS ఇంటర్నేషనల్ సర్వీసెస్ వాళ్ళకి స్లోవాక్ రిపబ్లిక్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు టోటల్ గా 80 కంట్రీస్ లోని వీసా అప్లికేషన్ సెంటర్స్ అయితే స్లోవాక్ రిపబ్లిక్ కోసం అని చెప్పి సెటప్ చేసి వీసా సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. దీనిలో మనం చూసినట్లయితే సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఏషియా, మిడిల్ ఈస్ట్ తో పాటు కొన్ని అదర్ రీజియన్స్ లో కూడా వీళ్ళు వీసా అప్లికేషన్ సెంటర్స్ అయితే సెటప్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది BLS ఇంటర్నేషనల్ సర్వీసెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. కాకపోతే ఇంకా BLS ఇంటర్నేషనల్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అఫీషియల్ గా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ రాలేదు. త్వరలో వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్చేంజెస్ కి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ అమ్యూజ్మెంట్ పార్క్స్ ని రన్ చేసేటువంటి వండర్లా హాలిడేస్ వాళ్ళు వండర్లా చెన్నై ని ఈ December 2nd రోజున లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. సో చెన్నైలో వీళ్ళు ఓపెన్ చేయబోతున్నటువంటి ఈ అమ్యూజ్మెంట్ పార్క్ టోటల్ గా 64.3 acres లో ఉన్నదని, దీనికోసం ఓవరాల్ గా వీళ్ళు 611 crores ఇన్వెస్ట్ చేసినట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్త అమ్యూజ్మెంట్ పార్క్ ఏదైతే ఓపెన్ చేయబోతున్నారో చెన్నైలోని దానికి కూడా విజిటర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి ఎక్కువ మంది కనుక వండర్లా చెన్నైని కనుక విజిట్ చేసినట్లయితే దాని ద్వారా వీళ్ళ బిజినెస్ బాగా గ్రో అవుతుంది. కాబట్టి ఇది వండర్లా హాలిడేస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ గ్రీవ్స్ కాటన్ వాళ్ళు లైట్ అండ్ హెవీ క్వాడ్రీ సైకిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి యూరోప్ కి చెందిన లిజియర్ గ్రూప్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ లిజియర్ గ్రూప్ వాళ్ళ లేటెస్ట్ మోడల్స్ కోసం అని చెప్పి గ్రీవ్స్ కాటన్ వాళ్ళు 499cc రెవో D+ డీజిల్ ఇంజిన్స్ ని వీళ్ళ ఛత్రపతి సంభాజీనగర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ బాంబే బుర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ప్రీవియస్ గా వీళ్ళకున్నటువంటి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ ని సెల్ చేసేందుకు ఆక్షన్ ని కండక్ట్ చేసేందుకు గాను MSTC లిమిటెడ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు MSTC లిమిటెడ్ తో ఉన్నటువంటి ఈ అగ్రిమెంట్ అయితే వీళ్ళు టెర్మినేట్ చేసుకుంటున్నట్లుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ టెర్మినేషన్ కి కారణం ఏంటంటే ఆన్లైన్ బిడ్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది సక్సెస్ఫుల్ అవ్వలేదని అండ్ అంతేకాకుండా వీళ్ళ కార్పొరేషన్ స్ట్రాటజీస్ కి సంబంధించినంత వరకు ఇది ఇన్కన్సిస్టెంట్ గా ఉండడంతోనే ఇప్పుడు దీన్ని అయితే టెర్మినేట్ చేస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా యాజ్ ఆఫ్ నో దీన్ని టెర్మినేట్ చేయడం వల్ల వీళ్ళపైన ఎటువంటి మెటీరియల్ ఇంపాక్ట్ ఉండదని చెప్పి ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో 4 ఇంపార్టెంట్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. దీనిలో ఫస్ట్ వన్ ఎంఫసిస్ లోని బ్లాక్ స్టోన్ వాళ్ళు వాళ్ళకున్నటువంటి స్టేక్ లో 9.5% స్టేక్ ని ఈ రోజు బ్లాక్ ట్రేడ్ లో సెల్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. బ్లాక్ స్టోన్ వాళ్ళు ఈ స్టేక్ సెల్ చేయడంతోనే ఎంఫసిస్ స్టాక్ లో అయితే మనకు ప్రెషర్ కనపడింది. ఈ ఎంఫసిస్ తో పాటుగా ఈ రోజు సెషన్ లో పేటిఎం లో కూడా ఎలివేషన్ క్యాపిటల్ వాళ్ళు బ్లాక్ ట్రేడ్ లోని నియర్లీ 2% ఆఫ్ ది స్టేక్ ని సెల్ చేయడం జరిగింది. అండ్ అలాగే జింకా లాజిస్టిక్ లోని వీళ్ళ ప్రమోటర్స్ బ్లాక్ ట్రేడ్ లోని నియర్లీ 2% స్టేక్ సెల్ చేసినట్లయితే ఎంక్యూర్ ఫార్మాలో కూడా జరిగినటువంటి బ్లాక్ ట్రేడ్ లోని 2.4% ఈక్విటీ అయితే హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఓవరాల్ గా ఈ బ్లాక్ ట్రేడ్స్ అన్ని కలిపి సైజ్ మనం చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో 7,000 crores పైనే బ్లాక్ ట్రేడ్స్ అయితే జరిగాయి. సో ఈ బ్లాక్ ట్రేడ్స్ లోని సెల్లర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే మనకు వస్తున్నాయి. సో ఫుల్ ఫ్లెజ్ సెల్లర్స్ అండ్ బయర్స్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ వేరియస్ క్రిటికల్ అండ్ సూపర్ క్రిటికల్ అప్లికేషన్స్ కోసం మెటల్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి PTC ఇండస్ట్రీస్ వాళ్ళు గ్లోబల్లీ పెరుగుతున్నటువంటి డిమాండ్ మీట్ అయ్యేందుకు గాను వీళ్ళ గుజరాత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని కెపాసిటీ ఎక్స్పాన్షన్ అయితే చేసినట్లుగా వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయడం ద్వారా ఇండస్ట్రియల్ కాస్టింగ్స్ రిలేటెడ్ గా గ్లోబల్ ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది.
సో ఈ క్యాపెక్స్ ఏదైతే చేశారో దానివల్ల పెరుగుతున్నటువంటి డిమాండ్ వీళ్ళు మీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి లాంగ్ టర్మ్లో ఇది పీటీసీ ఇండస్ట్రీస్కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పంప్స్ అండ్ పంపింగ్ సిస్టమ్స్ని సప్లై చేసేటువంటి WPIL లిమిటెడ్ ఉన్నది కదా, వీళ్ళ సబ్సిడరీ కంపెనీకి సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి క్యాల్డమ్ టన్నల్ అథారిటీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 426 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఇక్కడ స్క్రీన్ మీకు కనపడుతున్నటువంటి ప్రాజెక్ట్ కి వీళ్ళు ఎలక్ట్రో మెకానికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. వీళ్ళు ఇంత మంచి ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో WPIL లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కేబుల్ అండ్ వైర్ హార్నెసింగ్ బిజినెస్ చేసేటువంటి DCX సిస్టమ్స్ వాళ్ళు కొత్తగా 2 ఆర్డర్స్ విన్ అయ్యారు. ఈ 2 ఆర్డర్స్ కూడా వీళ్ళకి ఇంటర్నేషనల్ కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చాయి. దీనిలో ఫస్ట్ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 16 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కేబుల్ అండ్ వైర్ హార్నెస్ అసెంబ్లీస్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ వీళ్ళకి వచ్చినటువంటి సెకండ్ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 6 crores. అంటే వీళ్ళు టోటల్ గా 22 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈరోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 3 kilometers వరకు కూడా వాక్ చేశాను. అండ్ అలాగే ఒక 1 hour డిఫరెంట్ వర్కౌట్స్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.